హలో అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి తాటిగారలు వేస్తున్నాను. తాటికాయలు పేసిన తీస్తున్నాను అనమాట. మా పొలంలో దొరికినాయి తాటికాయలు తెచ్చి మనం ఒక వీడియో పెట్టాము. మన ఛానల్లో ఒక వీడియో పెట్టాము. అది వేసినదేమో ఇడ్లీ నూకతో వేసాను. ఇప్పుడు వేసేదేమో ఉప్మా నూకతో వేస్తున్నాను అనమాట. రెండు అవి కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కొంచెం సాఫ్ట్ బాగుంటాయి అనమాట. సాఫ్ట్గా చూసేయండి ఎలా చేసేయాలో. మనం తాటి పేసిన తీసేసుకున్న తర్వాత కొంచెం వరిపిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్మా నూక వేసుకోవాలి సరిపడగా. వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోవాలండి. ఈ మూడు వేసి వరిపిండి కొంచెమే ఒక వంతు వేసుకుంటే ఈ ఉప్మా నూక 2 వంతులు వేసుకోవాలి. షుగర్ మనకి ఎంత పడుతుందో అంత వేసుకుని మూడు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేస్తున్నాను అంటే మీడియంగా వేస్తాను షుగర్ అని. ఎక్కువ వేసినా బాగా తీపిపోయినా తినలేము కదా, తక్కువగానే వేస్తాను షుగర్. వేసాన్ని మూడు మిక్స్ చేసుకున్నాం. మొత్తం పట్టులా కలుపుకొని ఉండలు లేకుండా ఇక్కడ మంచిగా కలుపుకున్నాం. మంచిగా కలిపేసుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే అది కొంచెం పిండి మనకి గారెలు వేయడానికి తాటిగారెలు రెడీ అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉంటాయి అన్నమాట తాటిగారెలు. మీరు కూడా ఎప్పుడు ఇంట్లో ట్రై చేసేయండి. వీడియోని పూర్తిగా చూసేయండి. ఇప్పుడు మీకు ఎలా వేయాలి ఏంటన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీషోషిని బ్లాగ్స్ని. అండ్ సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు అలాగే మొత్తం కలిపేసుకున్న తర్వాత చూసి మనకి పంచదార స్వీట్నెస్ అది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసి చూసుకుని, సరిపోకపోతే కొంచెం వేసుకుని సరిపడా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పక్కకు పెట్టేసి దానికి కొంచెం ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఒక పిండి నానుతుంది. అయిపోతుంది అన్నమాట. అవి గారెలు అవుతున్నాయి లేదా చూస్తున్నాను, అంటే లేకపోతే నూనె పీల్చేసుకుంటాయి. కొంచెం తక్కువగా వేస్తే మాత్రం నూక గారెలు వేసేటప్పుడు నూనె పీల్చేసుకుని బాగోవు. అందుకే కన్సిస్టెన్సీ చూస్తున్నాను అలా ఉందో ఏంటని. అయిపోయిన తర్వాత ఆ పిండి పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ముక్కలు పెట్టుకొని దాంట్లో సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. తర్వాత మనం పక్కన ఒక గిన్నె, గారెలు తీసుకోవడానికి ఒక గిన్నె, గారెలు తీయడానికి ఒక గరిటె, మన పిండి దగ్గరగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఆయిల్ ఒక 10 మినిట్స్లో హీట్ అయిపోతుంది. చూడండి బబుల్స్ వస్తున్నాయి కదా. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒక గారె వేసి చూసి హీట్ అయిందో లేదో తెలిసిపోతుంది మనకి. మనం గారె తీసుకొని వేసేసుకుంటే చూసారా హై ఫ్లేమ్ పెట్టుకున్నాం. అలా వేసుకుంటే త్వరగా వేగుతుంది, స్లోగా వేగుతుంది అన్నమాట. మీడియం టు హై టు మెయింటైన్ చేసుకుంటే వేసుకుంటే బాగా వస్తాయి గారెలు. ఇవి వడల షేప్లో కూడా వేసుకోవచ్చు, మనకి ఎలా కావాలో అలా వేసుకోవచ్చు అనమాట. అలాగా ఒక 4-5 గారెలు వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. బాగా వేగితే లోపల కూడా బాగా వేగుతుంది, లేకపోతే అలా పిండి పిండిలాగా ఉండబోతుంది అన్నమాట. చూసుకుని బాగా వేపి మళ్ళీ తిరగేయాలి. వేగిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు చూడగా. తిరిగేస్తే అటు ఇటు కూడా వేగుతుంది అనమాట. అటు ఇటు వేపుకుంటే లోపల బాగుంటుంది, పిండది లేకుండా. అలా వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అయ్యేటప్పటికి కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది.
అంతేనండి, అలా వేసేసుకోవడమే. అటు ఇటు తిరగేసుకుని అవి వేగిన తర్వాత తీసుకుని మనం ఒక ప్లేట్లో తీసేసుకుంటే మనకి ఎంతో అంటే ఒక సీజన్లోనే దొరికే తాటికాయలతో తాటిగాయలు ఎలా వేసుకున్నామో చూసేసారు కదా. ఇవి ఒక్క సీజన్లో ఉంటాయి, వర్షాకాలం కొన్ని డేసే ఉందన్నమాట, సంవత్సరం అంతా దొరకవు. అందుకు దీనికి చాలా డిమాండ్ ఎక్కువ అండి, బయట కూడా అమ్ముతారు కూడా. మా ఊర్లో అయితే మాకు చెట్ల దగ్గర దొరుకుతాయి, తెచ్చుకుని వేసుకుంటాం. మీకు కూడా దొరుకుతాయి, కామెంట్లో చెప్పేయండి. అందరండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకొని తాటిగారలు ఎంత ఈజీగా చేసుకోవాలో చెప్పేశాను కదా. అయిపోయినాయండి వేసేసుకోవడం. లాస్ట్ బ్యాచ్ వేసాను అనమాట, కొంచెం పిండి ఉంటే వేసేసాను అంతే. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. గారెలు తీసేసుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చినాయో చూద్దరు కానీ విరిచి చూపిస్తాను గారెని. వేడివేడిగా ఉన్నాయండి, అవి కొంచెం చల్లారిన తర్వాత తింటే బాగుంటాయి, వేడిగా తింటే కొంచెం కారంగా ఉంటాయి అన్నమాట, కండ్ర వచ్చినట్టు. చల్లారితే కొంచెం అంటే పిండిలా కనిపించదు. చూసారు ఎంత మెత్తగా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.